సో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, అబోవ్ 50 ఏజ్ అండ్ డయాబెటిస్. ఈ 3 కాంబినేషన్స్‌తో ఎంతమంది పేషెంట్స్ వస్తారో నా దగ్గరికి తెలుసా? సో, అపార్ట్ ఫ్రమ్ ఎక్స్‌ట్రా కోమార్బిడ్ కండిషన్స్, హైపర్‌టెన్షన్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈవెన్ అడిక్షన్స్, ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ 3 కాంబినేషన్స్‌తో చాలా మంది వస్తుంటారు. వీళ్ళకి ఈజీ ట్రీట్మెంట్ ఏంటో తెలుసా మీకు? అదే నేను ఇప్పుడు డిస్కస్ చేసేది. దాన్నే షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వేవ్ థెరపీ ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతూ అంటే డయాబెటిస్‌కి మెడికేషన్ వాడుతూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఎటువంటి మనం డ్రగ్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, పెనియల్ ఇంప్లాంట్స్ కానీ సజెస్ట్ చెయ్యము. ఓన్లీ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఓన్లీ సౌండ్ వేవ్ థెరపీ. అది అంగానికి డైరెక్ట్‌గా అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో, దీంతో ఏమవుతుంది అంగంలోని కణజాలం రిపేర్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. సో, మోస్ట్ కామన్‌గా డయాబెటిస్ ఉండి ఆఫ్టర్ 50 ఏజ్ తర్వాత ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ఒక వండర్‌ఫుల్ ట్రీట్మెంట్. దీన్ని యూజ్ చేసుకోగలరు.